రైతుల భూములను అక్రమంగా లాక్కోవడం అనేది ముందు ఖండిస్తా ఉన్నాడు. ఎందుకంటే రైతులకు సంబంధించిన భూములు ఈ రోజు నిన్న కబ్జా చేసిన భూములు కాదు. వాళ్ళ తాతల తరాల నుండి, తాతలు ముత్తాతల నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ భూముల మీద. కానీ ఈ రోజు ఏ మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, రైతులకు మాట్లాడకుండా, ఒక రోజు రాత్రి అది కూడా సాటర్డే సండే చూసుకొని ఓటు పోకుండా, ఓట్ల స్టే ఉన్నా కూడా ఈరోజు వచ్చి 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా భూములు లాక్కోవడం అనేది ఖండిస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి మనసు ఉంటాయి, ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటాయి. పేద రైతుల భూములను లాక్కోవడం ముందు బంద్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకు టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ పట్టా చేసి ఇవ్వండి. కావాలంటే వాళ్ళకి చేయడానికి చట్టాన్ని మార్చాలంటే మార్చండి, కానీ వాళ్ళ భూములు వాళ్ళకి వదిలిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరు మాట్లాడినా పోలీసులు ముందులో పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఆపని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈ రోజు సిటీకి దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో బాగుపడుతుందన్న ఆలోచనతోనే వాళ్ళు భూములు కాపాడుకున్నారు, ఎవరికి అమ్ముకోకుండా. నిజంగా అమ్ముకున్న భూములు ఎవరైనా ఉంటే ఆ భూములు తీసుకోండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ తో పాటు పట్టా ల్యాండ్ కూడా తీసుకున్నారు, వాళ్ళ భూములను, పట్టా భూములు కూడా. మరి వాళ్ళు కూడా కనీసం మాట్లాడాలి కదా. కనీసం మాట్లాడి మీకు ఇట్లా ఆసరా ఉంటాము భరోసానే ఇవ్వాలి కదా. అదేది లేకుండా ఈరోజు వాళ్ళని గుంజేసుకుంటే, వాళ్ళ భూములు గుంజుకుంటే ఎక్కడ పోతారు, ఎక్కడ పోయి బ్రతుకుతారు, ఏం చేసుకుని బ్రతుకుతారు? ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి. ఈ ల్యాండ్ అక్విజిషన్ పక్కన పెట్టి మీకు బుల్లెట్ ట్రైన్ కోసం భూమి కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 5000 ఎకరాలు ఉంది, తీసుకొని అందులోకి వెళ్ళి, వాళ్ళ భూమి ఉంది కదా పక్కకి, అందులోకి వెళ్ళి తీసుకొని దాంట్లోకి వెళ్ళేయండి బుల్లెట్ ట్రైన్. అసలు బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో కనీసం బయటకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? సర్వే చేసిండు కదా, బయటకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా మా రైతులు కూడా అలర్ట్ ఉంటారు. అదేది లేకుండా పాదురుగూడలో ఉన్న 850 ఎకరాలే తీసుకొని బుల్లెట్ ట్రైన్ ఇక్కడే తిరుగుతుందా? ఇక్కడ మాత్రమే తీసుకున్నారు. ఇంకో మాట, రంగనాథ్ గారు, మీరు ఈ రోజు మీ ట్విట్టర్ లో 30,000 కోట్ల భూమిని కాపాడినాం కబ్జాదారులకి వెళ్ళి అంటున్నారు. ఎవరు కబ్జాదారులు అండి? రైతులు 3 తరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కబ్జా. ప్రభుత్వంతో పాటు రంగనాథ్ గారు మీరు కూడా కబ్జాదారులు. రైతుల భూములను జబర్దస్తులు ఈ రోజు మీరు కబ్జా చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే టెక్నికల్ గా క్లియర్ చేయాలి తప్పిస్తే వాళ్ళ భూములను రాకొని వాళ్ళనే కబ్జాదారులుగా చూపిస్తున్నారు. ఇది నిజంగా క్షమించాలని విషయం. ఇప్పటికైనా రంగనాథ్ గారు, మీరైనా ఈ భూమి రైతులకు సంబంధించిందని మీ ముఖ్యమంత్రికి చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేసి ఈ రోజు పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేయొద్దు. హైడ్రా కమిషనర్ గారు, నిజంగా కబ్జాదారులకి వెళ్ళి తీసుకోవాలంటే ఫస్ట్ నాదర్గుల్ రండి, నాదర్గుల్ రండి రంగనాథ్ గారు. నాదర్గుల్లో ఉన్న భూమి అంతా గవర్నమెంట్ భూమి అని గవర్నమెంట్ కలెక్టర్ కోర్టులో సబ్మిట్ చేశాడు కదా. నాదర్గుల్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ ఉన్న రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సుల్తాన్పల్లిలో ఉంది భూమి, తీసుకోండి. హైడ్రా కమిషన్ వండి అక్కడికి, అక్కడ ఎందుకు ధైర్యం చాలతలేదు? ఇక్కడ పేద రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీన్ని విరమించుకొని వాళ్ళ భూములు వాళ్ళకి వదిలిపెట్టారు. 600 గజాల చొప్పున రైతులకు ఇస్తాము. గతంలో మంత్రి మేడం ఉంది కదా, అప్పుడు కూడా వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు. అదే చెప్పిన మీకు, ఇప్పుడు నేను అదే చెప్పిన, నేనున్నా కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ రాగానే 2007 ఐ థింక్ 2007 and 2008 లో సర్వే చేయించిన, ఎంజాయ్మెంట్ సర్వే చేయించి మొత్తం మ్యాప్ గీపించిన. రైతు ఏ రైతు ఎక్కడ ఉన్నాడు, ఎంత భూమి ఉంది, ప్రభుత్వ భూమి కాకుండా పట్టా భూమి, ప్రైవేట్ భూమి ఎంత ఉందని మొత్తం సర్వే చేయించిన. రోజు సర్వే చేయించి ఒక్కొక్క రైతుకి ఇంత ఉంది అని చెప్పి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తే ఆనాడు చెప్పింది ఏంటంటే ఇది అర్బన్ మండల్ అసైన్ చేయలేము అనేది ఆ రోజు రిజెక్ట్ చేసిన సందర్భంలో. అంతలో నేను పక్క నియోజకవర్గానికి పోవడం, తర్వాత ఇక్కడ ఉన్న శాసనసభ్యులే కంటిన్యూగా శాసన ఎమ్మెల్యేగా ఉండడం, తప్పకుండా చేయిస్తారులే, ప్రభుత్వంలో రూలింగ్ పార్టీలోనే ఉన్నాడు కదా ఎప్పుడున్న ఎమ్మెల్యే గారు అని ఆలోచించినాం. కానీ ఇప్పటికీ కూడా ఏ రోజైతే సబితమ్మ ఎంత సర్వే చేయించిందో గంటకే ఉంది, మళ్ళీ ఒక్కరొక్క గజం కూడా జరపలేదు. అది నేను చేయించింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు కూడా మీరు మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు రూలింగ్ పార్టీలోనే ఉన్నారు కదా, మీరు ఎన్నోసార్లు మాట ఇచ్చారు కదా, ఇప్పుడు చేపియండి. ఇప్పుడు చేపించి వాళ్ళ పక్షాన్ని నిలబడండి, వాళ్ళ రుణం తీర్చుకోమని కోరుతున్నాను.